కాపాడుకునే ఒక్క నిమిషం సార్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నాయని రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనకు సిద్ధంగా ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ సభకి సంబంధించి మొత్తంగా ఒక రకంగా చర్చ సాగుతూ ఉంది. తెలంగాణ సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. మీరు కూడా ప్రభుత్వంగా ఒక బాధ్యత గల ప్రభుత్వంగా 99 రోజుల ప్రణాళిక అంటూ తీసుకొచ్చారు. ఆ ప్రణాళికలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారా? అది జరిగిందా, లేదంటే పవన్ కళ్యాణ్ చుట్టూనే తెలంగాణ రాజకీయం నడిచిందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ పౌరుడిగా మీరు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ని చూసి ఏం చెప్తారు? తెలంగాణ మంచికి విడిపోయినాం, అన్నదమ్ముల తిరిగి మీరు అన్నది 100% రైట్. కానీ ఇలాంటి ఎమోషనల్ సినిమా డైలాగులు అనుకుంటారా మరి ఇంకేమనుకుంటా తెలియదు. కానీ ఇలాంటి వాటిని రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడం కాకపోతే వీళ్ళ రాజకీయాల స్వార్థాల గురించి ఆయనకు ఏమి తెలుసు అని చెప్పి ఏం మాట ఉన్నదని చెప్పి ఏమనుకొని పోతున్నాడో అర్థం కావట్లేదు. ఏదో సినిమాల గిట్లా కూర్చోగానే అబ్బరికి దబ్బరా అనగానే తప్పుడు ఇదైపోయి 100 మందిని వస్తే కొట్టినాడు లెవెల్ల మీ అయ్యేదాగి ఈ భాష ఏం భాష, ఇది ఏం సంస్కృతి, ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామాలు రావు. వీటి వల్ల రెచ్చగొట్టడం వల్ల నువ్వు చేసి ఏం సాధించగలుగుతావు? మళ్ళా నలుగురు కొట్టుకుంటా అంటే చూసి దీన్ని అనుకున్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఇంకెవరో కానీ వీరు ఒక వ్యూహం ప్రకారం దీన్ని ముందుకు నెడుతున్నట్టు అనిపిస్తున్నది దీన్ని చూస్తే. ఎవరున్నారంటారు మొత్తంగా ఈ స్కెచ్ వెనక ఎవరున్నారు? దీని వెనక వ్యూహాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఈ వాతావరణం చెడగొట్టి ఇక్కడ మంచి పేరు వస్తున్నది, దీనికి ఇది నడుస్తున్నది కాబట్టి దీన్ని చేయాలనే ఆలోచనతోటి సారీ దీని వెనక ఏదో ఉన్నదండి. లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఏదో వచ్చి వాడేంది వీడేందని ఎవరేం లేకుండా ఇది మాట్లాడితే ఒళ్ళు వలుగుతుంది. అది మంచి పద్ధతి కాదు కదా. అసలే ఈ ఉద్యమాలలో ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్టులలో ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి ముందుకు పోతుంటాయి. వీటితో తిరగటం ఏంది? మీకు నిజంగా కూడా మీ వెనుక ఉన్న చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎన్నుకున్నది, మోడీ మీ ఎన్నుకున్నారు అనుకున్నారు ఇదిగా చేస్తున్నప్పుడు మీరు రావాల్సిన విభజన చట్టంలో పొందుపరిచినవి అన్ని పట్టుకరండి. ఆ సోయి లేదు. ఆ సోయి లేకుండా పట్టుకొని మేము ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే వాటిని పట్టుకొని ఏదో ఎమోషనల్ ఫీలింగ్ తోటి ఓటు అడగడం తప్ప నువ్వు చేసింది ఏదో అసలు నీ కాంట్రిబ్యూషన్ తెలంగాణలో. కానీ రాజేందర్ రెడ్డి గారు, విభజన హామీలకు సంబంధించి ఇప్పుడు మీ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సత్సంబంధాలు ఇప్పుడున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఈ హామీల సమస్యలు పరిష్కారం దిశగా ఆ ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ అడుగులు వేయలేకపోతున్నాయి? చూడండి, సత్య సంబంధాలు ఉన్నాయి అనేది ఒకటి. ఎందుకంటే గతంలో ఒక పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు ఉంటే న్యాచురల్. దాని గురించి మనం విడదీసుకొని మనం చెప్పుకొని ఇదంతా ఇది లేదు అందులో. ఎందుకంటే ఒకటే పార్టీలో ఉండే కదా గతంలో సంబంధాలు. అంత సత్సంబంధాలు ఉన్నప్పుడు ప్రజల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, ప్రజలకున్న సమస్యలు కూడా పరిష్కరించాలి కదా. అది మాట్లాడందే 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నా తీసుకురాని ఎయిర్పోర్ట్ పట్టుకొచ్చిండ్రా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 10 ఏళ్ళు కలిసి సంసారం చేసినప్పుడు తేలిని అండర్ గ్రౌండ్ తెచ్చిండ్రా. ఇవన్నీ తెచ్చినాయి కదా. ఇవన్నీ ఢిల్లీకి ఎందుకు పోతారు, అటెందుకు పోతారంటే పోకుంటేనే ఇవన్నీ వచ్చినాయా? సంబంధాలు ఉంటే వేరు దానికే సంబంధాలు. రాజకీయం ఉంటే సంబంధమే ఉంటుంది, అది వేరు. అంటే రాజకీయాలంటే ఎంతసేపు ఒకరినొకరిని పాలు పంచాయతీ గట్టి పంచాయతీనో శత్రు తిరిగి చూసుకోవటం కాదు కదా. ఒకరినొకరిని గౌరవించుకోవటం పద్ధతి. ఆ పద్ధతిలో భాగంగా రావాల్సిన వాటా కాడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. ఎంత దగ్గరోడు కానీ దూరపోడు కానీ. సో ఏంటి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారంటే ఒక పుష్కరకాలం గడిచింది, మరికొద్ది రోజులు గడిస్తే 20 సంవత్సరాల వయసు అంటే ఒక నవయవన దశకు తెలంగాణ చేరుకుంటుంది. అప్పటికల్లా మనం అసలు ఏ శిఖరాలకు చేరుకోవాలి అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయా? ప్రజలకు రాజకీయ పార్టీలే కాదు, అంటే అధికారంలో ఉన్న పార్టీయే కాదు, ప్రతిపక్షాలైనా ప్రశ్నిస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపించట్లేదనేది కూడా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మేము తెలంగాణలో ఇవాళ మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ యొక్క ఇంత కష్టకాలంలో కూడా ఇవాళ ఇది నడిపించుకుంటూ 15వ తారీఖు జీతాలు వచ్చేదాన్ని 1వ తారీఖు పట్టుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉదయం లేస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలు ఆర్థిక విధ్వంసం అంత జరిగినా కూడా దాన్ని తట్టుకొని కట్టుకుంటూ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులు కట్టడం కాదండి, వాటి మెచ్యూరిటీ ఇదైపోయి వచ్చేసి 10 years తర్వాత మేము అంటే రాజేంద్ర గారు ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేశాను అంటే, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రకంగా మీకు అధికారం ఉంది, వాళ్ళకు ప్రతిపక్ష బాధ్యతని ప్రజలు అప్పగించారు. ఈ సమయంలో
ఇట్లా అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం కావచ్చు, ఏవైనా కుట్రలు జరుగుతున్నాయి ఇవన్నీ అన్నప్పుడు తెలంగాణలో అంతకుముందు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణను సాధించడం కోసం ఏవైతే సమావేశాలు పెట్టుకున్నారో అటువంటి సమావేశాలు తెలంగాణని కాపాడేందుకు భవిష్యత్తులో జరగబోతున్నాయా? మీ పార్టీ నుంచి ఆ స్టెప్స్ ఉండబోతాయా? ఏది ఉండదండి. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. పర్ఫెక్ట్ ఉన్నది, అలా ఎక్కువ అనుమానం లేదు. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పుట్టగొడుగులు తిరిగి అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు తెలంగాణలో ఆయనకున్నంత సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతని గురించి ఇంత మీ వైఫల్యాన్ని ప్రశ్నించడానికే నేను వస్తున్నా అంటున్నారు, మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? రాజేంద్ర గారు, విజయ్ గారు మా ఎడిటోరియల్ డైరెక్టర్ మాట్లాడతారు. విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆయన మాట్లాడిన భాష యాసకు రాజేంద్ర గారు ఒక్క క్వశ్చన్ మీకు ఒక్క క్వశ్చన్. రాజేంద్ర గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉపన్యాసం ఏదో ఆయన పార్టీ శ్రేణులకు ఇచ్చుకొని పోతాడు అని ఒక హాల్ మీటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయనకు అనుమతి నిరాకరించడము, ఆయన మీటింగ్ పెట్టుకోవద్దని మనం పోలీసు నిరాకరించడం, దీనివల్ల అనవసరంగా హైలైట్ అయినట్టు అనిపించట్లేదా మీకు? దానికి ఎందుకు అట్లా అనుకుంటున్నారు? దానికి శాంతి భద్రతలు చూస్తేనా ఇంకే చూస్తే కోణంలో చూస్తారు. పర్మిషన్లు అనేది ఎన్నో ఇచ్చినాం, గతంలో జరగలేదా అండి? కనీసం ట్యాంక్ బండ్ మీద కూడా తిరిగిపోయటానికి పోయినట్టు మన దగ్గర ఇస్తే మా దగ్గర జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము అట్లా చేయలేదే. మేమేమన్నా నిరసన తెలిపేది అదే ఎత్తేసినామా? ఏమన్నా నిరసన తెలియడానికి ఎక్కడన్నా వద్దన్నామా? ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మలు కాలబెడుతున్నారు, ఎంత స్వేచ్ఛగా మీ నిరసన తెలియపరుస్తున్నారు. దానికేం ప్రాబ్లం లేదు కదా. శాంతి భద్రతలు ఇలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు టెంప్టింగ్ మాటలతోటి 2 నిమిషాలల్లా పబ్లిక్ ని ఇచ్చేయాలనే ఆలోచనతోటి ఇదేదో సినిమాలు అయిపోయినట్టు అయిపోతుంది అనుకుంటూ పోతుంటారు. కాబట్టి వీరి ఎగేటాలు దిగేటాలు ఉంటాయి కాబట్టి దాని మీద పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఏమున్నదల్లా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, మళ్ళీ మాట్లాడతాను.